వైసీపీ రెబల్ ఎంపీ టీడీపీ నుంచి ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. ఆయనే రఘురామకృష్ణరాజు గారు. సో ఆయన నోటమ్మట ఎన్నికలు అయిపోయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి పదం వచ్చింది. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఆయన ఈ పదం వాడనేటువంటి అప్పుడు ఇప్పుడు ఎందుకు ఆయన వాడారు, అసలు ఏ ఉద్దేశంతో ఏ ప్లాన్తో ఆయన ఈ మాట మాట్లాడడం జరిగింది? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే లత గారు. నమస్తే సౌజన్య. రఘురామకృష్ణరాజు గారు వైసీపీ రెబల్ ఎంపీ. ఆయన టీడీపీ నుంచి ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సో ఎలక్షన్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ వారం రోజులు అయిపోయింది. ఇప్పుడు ఆయన నోటమ్మట రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి పదం వచ్చింది. అసలు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఈ పదం వాడినటువంటి వ్యక్తి సడన్గా ఇప్పుడు ఎందుకు అలాగా రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి వ్యాఖ్యానించడం జరిగింది? ఏ ప్లాన్తో అలా అని ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయనకి ఒక డౌట్ అనేది ఖచ్చితంగా ఉంది. ఏంటంటే వీళ్ళ మూలనే నాకు ఎంపీ సీట్ రాలేదు అనేది. అంటే వాళ్ళతో విభేదించిన తర్వాత టీడీపీతో కలుద్దామా బీజేపీతో ఉందామా అని ఏ పార్టీలోకి వెళ్దామని ఫస్ట్ ఒక క్లారిటీ లేకుండా ఉన్నింది. తర్వాత టీడీపీలోకి రావడం జరిగింది. అంతకు ముందుగానే బీజేపీ వాళ్ళకి ఇలా చేరినా కూడా టికెట్ రాకుండా అడ్డుపడదామనే ఒక ప్లానింగ్ అయితే ఉండింది ఆయనకి. సో వీటన్నిటి చూస్తే ఆయనకి ఎలాగైనా ఒక అసెంబ్లీకైనా సరే పార్లమెంటరీకైనా కూడా రఘురామకృష్ణరాజుకి సీట్ రాకూడదు సో అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గట్టి ప్రయత్నాలే చేశాడు. అంటే వాళ్ళకి ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా కొంతమంది కొన్ని శక్తులు అనేటివి ఉంటాయి కాబట్టి ఆ రకంగా పనిచేస్తున్నాయో ఏమో ఆయనకి రానివ్వకుండా చేశారనేది ఆయన అభిప్రాయం రఘురామకృష్ణరాజు గారికి. సో ఆ అభిప్రాయంతో ఉన్నది. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్నారు కాబట్టి ఆయన ఏదైనా మనం చేయాలి. ఎందుకంటే గత ఆయన 4-5 సంవత్సరాలుగా కూడా ఆయన అపోజిషన్ లీడర్ లాగానే పోరాటం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఎంపీ అయినా కూడా వైసీపీ ఎంపీ అయినా కూడా వాళ్ళిద్దరికీ విభేదించుకోవటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు విమర్శిస్తూనే ఉన్నాడు. అపోజిషన్ లీడర్లు ఎలా ఉంటారో అలాగే ఆయన ఉండటం జరిగింది. దాని మూలాన ఆయనకి అంటే టీడీపీలో జాయిన్ అవ్వటం జరిగింది. సో ఆయనకి ఉండి నియోజకవర్గం కూడా ఆయనకి ఇవ్వటం జరిగింది. కానీ ఆయన ఉండిలు గెలిపించుకుంటూ నర్సాపురం ఎంపీ సీటు కూడా బీజేపీ క్యాండిడేట్ నిలబెట్టినా కూడా అక్కడ కూడా ఎంపీగా గెలిపించాలని, అంటే వైసీపీ ఎంపీ అనే వాళ్ళు ఎవరు గెలవకూడదనే ఒక ఉద్దేశంతో అక్కడ కూడా పనిచేయటం జరిగింది. సో 2 చోట్ల అంటే ఒక ఎంపీను ఒక ఎమ్మెల్యే స్థానాలు కూడా పకడ్బందీగా గెలవాలనే ఒక ఉద్దేశంతోనే ఆయన పనిచేసుకుంటూ వచ్చారు. కానీ ఆయన ఆలోచన ఆశయం ఒకటిగానే కనపడుతుంది. ఎందుకంటే నన్ను ఎలాగో పార్లమెంటరీ వరకు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాడు. సో నేను అసెంబ్లీకి వెళ్తాను, అదే అసెంబ్లీకే జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడు కదా, సో నేను అక్కడ చూసుకోవచ్చు కదా ఈయనని అనే ఉద్దేశం ఆయనకి పక్కాగా కనపడుతున్నట్టు కనపడుతుంది. అందుకే నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, నేను రిటర్న్ గిఫ్ట్ అనేది మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మాటలు వేడిగా మనం కూడా మాట్లాడచ్చు, ఆయనకి కౌంటర్ ఇవ్వచ్చు సో అనే ఉద్దేశం రఘురామకృష్ణరాజులో ఉండొచ్చు అనిపిస్తుంది. అంటే కరెక్ట్గా ఆయనకి టికెట్ ఇస్తున్నారనేటువంటి దాని సమయంలో కూడా ఆయన ప్రజలు కోరుకుంటున్నారు, నన్ను స్పీకర్గా చూడాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో దాన్ని ఉద్దేశించి ఆయన ఇలా అన్నారని చెప్పి అనుకోవచ్చా? చాలామంది ప్రజలు కూడా కోరుకుంటున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. అంటే కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్గా శాసనసభలోకి ఈయన త్రిబుల్-ఆర్ రఘురామకృష్ణరాజు గారు ఉంటే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి రావాలి, ఆ సందర్భాన్ని ఆ సీన్ని చూడాలని చెప్పేసి చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని కూడా బాగా వినిపిస్తూ ఉంది టాక్. ఏమంటారు దీని గురించి? ఖచ్చితంగా అది ఉండొచ్చు, కానీ అది ఆ టైంలో బాబు గారి డెసిషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. వాళ్ళు తీసుకునే డెసిషన్ అంటే కూటమితో కలిపిన తెలుగుదేశం అందరి డెసిషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బాబు గారు ఆ రోజు అప్పుడు డెసిషన్ ఎలా తీసుకుంటారో తెలియదు. ఏదేమైనా ఒకే అసెంబ్లీలో వాళ్ళిద్దరూ ఉండటం అనేది అదే సరిపోతుంది చూడటానికి. ప్రతిదానికి కౌంటర్ ఇచ్చే అవకాశం అసెంబ్లీ నెంబర్గా ఉన్నా కూడా సరిపోతుంది కదా. సో అదే కానివ్వండి, ఆయన స్పీకర్గా ఉన్నా అది కూడా బాగానే ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే ఆయనకి ఎదురుగా ఉండటం అనేది మనం ఇక్కడ ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది ఆ సీన్ చూడటానికి కూడా. ఖచ్చితంగా అదే రిటర్న్ గిఫ్ట్ అనే ఉద్దేశంతోనే మాట్లాడటం జరిగి ఉంటుంది. అంటే ఈ త్రిబుల్-ఆర్ గారికి రెబల్ అని చెప్పేసి అని పేరుంది. అలాంటప్పుడు ఆయన ఎందుకు ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్
అంటే ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో రిటర్న్ గిఫ్ట్ అని చెప్పేసి అని వ్యాఖ్యలు విన్నాము. ఇప్పుడు ఈయన వాడుతున్నారు రెబెల్ ఎంపీ. ఎందుకు అయి ఉండొచ్చు అంటారు? అంటే తెలంగాణలో కేసీఆర్ ఇచ్చారనేది అనుకుంటున్నారే కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి ఇట్లా మాట్లాడటం కానీ అలాంటిది ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు. సో ఖచ్చితంగా అది ఏదో ఆయన కేసీఆర్ గారు మాట్లాడే మాటలకి ఎవరు పెద్ద దానికి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదు. ఆయన ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి ప్రజలే ఇచ్చారు కదా. సో ప్రజలు ఇచ్చిన రిజల్ట్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలే దానికి సమాధానం చెప్పారు. ఆయన ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి ప్రజలు సమాధానం చెప్పారు, అయిపోయింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గురించిను RRR గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే ఆయనని అరెస్ట్ చేయించిన విధానమే కానివ్వండి, అతన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని చెప్పటమే కానివ్వండి, ఆయన చెప్పిన విధానం చూస్తే ఆయన్ని కొడుతున్న వీడియోలు కూడా వీడియో షూట్ చేసి జగన్మోహన్ రెడ్డి చూడటమే కానివ్వండి, ఆయన ఆనందించాడు అనటమే కానివ్వండి, ముసుగులు వేసుకొని కొట్టారు నన్ను అని కానీ హైయర్ డిపార్ట్మెంట్ వ్యక్తులే కానివ్వండి, ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒకటి మనం రిటర్న్ గిఫ్ట్, ఆయన నన్ను ఇబ్బంది పెట్టిన దానికి నేను ఏదో ఒకటి చేయాలనేది అయితే ఆయనకు ఉన్నట్టుందేమో కానీ రిటర్న్ గిఫ్ట్ అంటే నేను అనుకునేది ఒకే అసెంబ్లీలో ఇద్దరు ఉన్నప్పుడు మాట్లాడుకునే అవకాశాలు చాలా సందర్భాలు వస్తాయి కాబట్టి అందుకోసం మాట్లాడతాడేమో. కానీ ఇంకొక విషయం కూడా ఇక్కడ, ఎందుకంటే మనం లాస్ట్ 2014 నుంచి 19 వరకు చూసుకున్నప్పుడైతే 1 సంవత్సరం రోజులు కూడా వచ్చి ఉండడేమో, మళ్ళీ పాదయాత్ర అని చెప్పేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ చూస్తే ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి వచ్చింది తక్కువ, అసెంబ్లీకి రాలేదు. రేపు పొద్దున ఆయన ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి వస్తాడనే నమ్మకం ఏమైనా ఉందా? ఉండదు. ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి కానీ మాట్లాడాలనే కానీ అలాంటి ఆలోచనే లేని వ్యక్తి. సో ఆయన అసెంబ్లీకి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. సో ఇప్పుడైతే ఏదైతే అనుకుంటున్నారో రఘురామకృష్ణంరాజు గారు, అది ఆయన అసెంబ్లీకి వస్తే అది జరుగుతుంది. అసెంబ్లీకి రానప్పుడు ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు అది కూడా జరగదేమో. ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి వస్తేనే ఆయన అనుకునింది రిటర్న్ గిఫ్ట్ అనేది ఏదైతే ఆ పదం వాడారో దానికి సార్థకత అప్పుడే అవుతుంది. ఓకే, అంటే RRR గారికి ఇంత కసి ఉండడానికి, అంటే ఇప్పుడు వరకు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయనటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్గా రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి పదాన్ని వాడడం వెనకాల ఏమైనా కసి ఉంది అని అంటే, ఇప్పుడు మీరు చెప్పిన ఒకానొక టైంలో ఆయన కొట్టిన వీడియోని చూపించడం, అది ఎవరికి చూపించారో కూడా ఆయన బయటకు వచ్చి చెప్పారు. తర్వాత నరసాపురం నుంచి సీటు బీజేపీ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉందని చాలా హోప్స్ పెట్టుకున్నారు. సో తర్వాత కూడా చాలా డిస్కషన్స్ జరిగాయి. వీటన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చు అనేటువంటిది కూడా కారణం బలంగా ఉంది. సో మరి అదే కారణం అయి ఉండొచ్చా అంటే అవును అనేటువంటి వినిపిస్తోంది. సో మరి ఈయన ఏం చేస్తారు, ఎటువంటి ప్లాన్తో ముందుకు